సంగారెడ్డి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దన్నారం సుష్మిత ప్రశాంత్ కుమార్ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే వార్డులో మౌలిక సదుపాయాలు, మంచినీరు, సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, సీసీ కెమెరాలు, సంక్షేమ పథకాలు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సహకారంతో వార్డును అన్ని విధాల అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కసిని రాజు, శ్రీనివాస్, రఫీ, భిక్షపతి గౌడ్, ఆంజనేయులు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. చేతి గుర్తుకే మన ఓటు. సంగారెడ్డి మున్సిపాలిటీ 15వ వార్డు రాజంపేట్ ఈరోజు జగ్గారెడ్డి గారు, నిర్మలా జగ్గారెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి సుష్మిత దన్నారం ప్రశాంత్ కుమార్ గారు ఈరోజు 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతుంది. అనేక గ్రామస్తులందరూ, వార్డు సభ్యులందరూ స్వచ్ఛందంగా వచ్చి మా వెంట మేమందరం ఉన్నామనే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి మనల్ని ఆశీర్వదించడం, మరి ఇళ్లలోకి వెళ్తుంటే కంపల్సరీ జగ్గారెడ్డి గారి నాయకత్వం బలపరుస్తాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తాం, రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా సాధించుకుందాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, మీ వెంట మేమున్నాము, వెళ్ళండి, మాకు ధైర్యం చెప్పి ప్రతి ఒక్కరు కూడా హారతులు ఇచ్చి పంపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. రాబోయే రోజుల్లో కంపల్సరీగా 15వ వార్డు కాంగ్రెస్ పార్టీ కంపల్సరీగా విజయం సాధిస్తుంది. అసలు రాజంపేట అంటేనే కాంగ్రెస్. మా కురహద్దులు ఈనాగిరి గారు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతవరకు ఎవ్వరు గెలవలేరు. ఇప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు, వాళ్ళందరూ కూడా, వాళ్ళ అభిమానులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి కాంగ్రెస్ పార్టీ కోటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, పూర్వ వైభవాన్ని సాధించుకుందాం, రాజంపేట పూర్వ వైభవం సాధిద్దాం. ప్రతి ఒక్క గల్లీలో మోరీలు, డ్రైన్లు, వీధి దీపాలతో పాటు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలు చేద్దాం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటాం. ఇప్పుడే చెప్తున్నాను, రాజంపేట 15వ వార్డులో ఏ ఆడపిల్ల జన్మించినా ఆడపిల్లకు పోస్ట్ ఆఫీస్లో 10,000 రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది నా సొంత పైసలతో. అలాగే ఆడపిల్ల పెళ్లి ఉంటే 15,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే షుగర్ పేషెంట్ బాధపడుతున్నారో వాళ్ళు కూడా ప్రతి నెల నా సొంత ఖర్చులతో 1000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్ రాని వాళ్ళకు కూడా, ఎవరైతే వృద్ధులు పెన్షన్ రాని వాళ్ళకు ఉంటారో, నన్ను గెలిపించిన తర్వాత ప్రతి ఒక్కరికి నా సొంత ఖర్చుతో 1000 రూపాయలు పెన్షన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. 15వ వార్డులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు, రోడ్లు, మోరీలు, డ్రైనేజ్. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. సంగారెడ్డిలో నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వం ఉంది. ప్రతి ఒక్క వార్డు గెలిపించుకొని పోదాం. 38 వార్డులు గెలుచుకొని మున్సిపల్ కైవసం చేసుకొని ప్రతి వార్డుకు డెవలప్ చేసుకుందాం. ప్రతి వార్డుకు సార్ చెప్తున్నారు 2 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామం, ప్రతి వార్డు అభివృద్ధి చేసుకుందామనేసి అంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా 15వ వార్డు ప్రజలు కుల మతాలకు అతీతంగా ఈరోజు రావడం జరిగింది. సుష్మిత ప్రశాంత్ కుమార్ గారికి ఆశీర్వదించడం జరుగుతుంది. మరి ఈ వార్డు ఇన్ఛార్జ్ మా సీనియర్ నాయకులు కంబాలపల్లి శ్రీనివాస్ అన్న ఆశీస్సులతో నాకు టికెట్ రావడం జరుగుతుంది. మా మాజీ కౌన్సిలర్ కసిని రాజు గారు, ప్రతాప్ రెడ్డి గారు, స్టార్ మజీద్ గారు, రఫీక్ గారు, ఇలా అనేక మంది, ఇప్పుడు ఇంతియాజ్, అలాగే మా వార్డు ఇన్ఛార్జ్ అశోక్ గౌడ్ అన్న, అంతేపల్లి సర్పంచ్ గారు, వాళ్ళందరూ ఆశీస్సులు. ఈరోజు మేమందరం కూడా కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం. వార్డు తరఫున జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి మా సీటు బహుమతిగా ఇస్తామనేసి నేను హామీ చేస్తున్నాను. ఇక మీరు నన్ను గెలిపించండి, వార్డు డెవలప్ చేసుకుందాం. జై హింద్. రాజంపేట 15వ వార్డులో దన్నారం సుష్మా ప్రశాంత్ కాంగ్రెస్ అభ్యర్థిగా, జగ్గారెడ్డి నిర్మల మేడం బలపరిచిన అభ్యర్థి ఈరోజు రాజంపేట అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తాము అని చెప్పటం జరుగుతుంది. అదేవిధంగా ఇంటింటికి తిరిగి కూడా
చాలా కార్యక్రమాలు చేశాను నేనని చెప్పి ప్రతి గడపను కూడా టచ్ చేసుకోవడం జరిగింది. గతంలో కూడా నిలబడ్డాడు, కొన్ని ఓట్లతోనే ఓడిపోయాడు. కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఏ కార్యక్రమాలైనా చేసుకోవడానికి, చేపించుకోవడానికి మనం అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు హక్కుగా రైట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలను అమలు చేయటం జరుగుతుంది. ఫ్రీ బస్ అనేది ప్రతి మహిళకు, ఎందుకంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా నెలకు 10-15 వేలు కూడా వాళ్ళకి సేవ్ అవుతున్నాయి. అంటే ఇలాంటివి మనం ఇంకా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను పొందగలుగుతాం. కాబట్టి భారీ మెజార్టీతోనే మనం గెలిపించుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, మన వార్డును ఇంకా ఎక్కువగా మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి రాజంపేట పేరుగాంచిందే, కానీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయింది. కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బలపరిచిన సుష్మా ప్రశాంత్ వాళ్ళని గెలిపించుకుంటే, చెయ్యి గుర్తును గెలిపించుకుంటే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుందని నమ్ముతున్నాం. కాబట్టి ఈరోజు కులాలకు అతీతంగా, అంటే ఈ కులం మాది మేమే అని అనకుండా అన్ని వర్గాల వాళ్ళు వచ్చి ఈరోజు ఎంట ఉండడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటేసి అభ్యర్థిని గెలిపించుకోవాలి. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించుకుంటే అభివృద్ధి జరుగుతుందని మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి చేతులెట్టి దండం పెడుతున్నాం. ఓటేయండి, గెలిపించుకోండి, మన పనులు చేసుకుందాం. ముఖ్యంగా డాక్రా గ్రూప్ మహిళలందరికీ కూడా అంటే చెప్తున్నాము, భవనం కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ గుడి దగ్గర, చెట్ల కింద, ఎక్కడ ఒక దగ్గర మనం మీటింగులు చేసుకోవటం జరుగుతుంది. కాబట్టి కొన్ని రోజులైతే గుళ్ళు అభివృద్ధి జరిగితే మీటింగ్ పెట్టుకునే ప్లేస్, స్థలం ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా చేతి గుర్తు ప్రశాంత్ సుష్మిత గెలిస్తే భవనం కూడా నిర్మాణం చేయడానికి కృషి చేస్తారు. ఆ మాట కూడా ఇవ్వటం కూడా జరిగింది. కాబట్టి ఒంటరి మహిళలు ఉంటారు, కొంతమంది పెళ్ళి అయ్యి వదిలేసిన వాళ్ళు, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళందరికీ కూడా పింఛన్లు ఇప్పించడానికి కూడా బాధ్యతగా తీసుకుంటానని కూడా చెప్పటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా బతకాలి అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని కోరుతున్నాను. జై కాంగ్రెస్, జై హింద్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపరిచిన నిర్మలా జగన్ బలపరిచిన అభ్యర్థి సుస్మిత ప్రశాంత్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది. 200 యూనిట్లు, 2000 పింఛని ఏమున్నా గవర్నమెంట్ నుంచి వచ్చేది. ప్రశాంత్ కుమార్ పోయినసారి కూడా ఇండిపెండెంట్ నిలబడ్డాడు, అప్పుడు సెకండ్ కొన్ని ఓట్లతో ఓడిపోయాడు. ఈసారి పోయిన 5 సంవత్సరాల నుంచి కూడా పబ్లిక్ సేవల్లో ఉన్నాడు. ఏ వార్డు సమస్య ఏమున్నా ప్రశాంత్ కుమార్ చూస్తాడు. సుస్మిత ప్రశాంత్ కుమార్ గెలిపారని మనకు నుండి సుష్మిత దన్నారం అని నేను, ప్రశాంత్ కుమార్, నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీరందరూ భారీ మెజార్టీతోటి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. వార్డు అభివృద్ధి గురించి చాలా सबको अस्सलाम वालेकुम। मेरे छोटे और बड़ों को 15 वार्ड सुष्मिता प्रशांत 24 आवर्स अपने साथ रहने वाले हैं और उनको अच्छी मेजॉरिटी से जिताना अपना काम है। और कुछ भी प्रॉब्लम्स है, कुछ भी है, अपन करा ले सकते हैं उनसे। पहले भी अपने साथ में रहे उन्होंने, अभी भी 24 आवर्स अपने साथ में रहने वाले हैं। अच्छी मेजॉरिटी से उनको जिताना बोल के। जय वालेकुम रहमतुल्लाहि व बरकातहू। सबको, मेरे भाइयों को, मेरे माँ बहनों को, सबको, जितने भी लोग हैं पार्टी के लोगों को, सबको अस्सलाम वालेकुम। धन्नाराम सुष्मिता प्रशांत, उन्होंने वार्ड सुष्मिता प्रशांत अन्ना ठहरे 15 वार्ड से। इंशाल्लाह उनको कामयाबी दो। आप लोगों का साथ होना, 24 घंटे वार्ड में काम करेंगे इंशाल्लाह। और 5 साल से भी काम कर लेते आ रहे इंशाल्लाह, और ज़्यादा काम करेंगे इंशाल्लाह।